హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఒక 4 నిమిషాల వీడియోతో మీ ముందుకైతే వస్తున్నా నేను. ఏంటి ఏమో చూపిస్తుంది అనుకుంటారు. అవునండి, తొలి ఏకాదశి వచ్చింది కదా. తొలి ఏకాదశి అంటే ఫస్ట్ పండుగ, అది అప్పాల పండుగ. చాలామంది ఇటు సైడ్ ఏంటంటే కరీంనగర్ జైత్యాల సైడ్ ఏంటంటే చాలామంది అప్పాలు చేసుకుంటారు. ఫస్ట్ పండుగ అప్పాల పండుగ కాబట్టి చాలామంది చేసుకుంటారు. మన వరంగల్ సైడ్ ఏంటంటే చాలా తక్కువ, అంతగానం ఇంట్రెస్ట్ ఎవరు యూపీఆర్ అటు సైడ్. ఇటు సైడ్ అయితే చాలామంది చేసుకుంటారు. పండుగ పడగొట్టొద్దు అని చెప్పేసి చాలామంది చేసుకుంటారు. మనకు స్టార్టింగే తొలి ఏకాదశి కాబట్టి చాలామంది చేసుకుంటారు అన్నట్టు. మేమైతే ఇవి శుక్రవారం రోజు అప్పాలు చేసినాము. మళ్ళీ ఈరోజు వీడియో పోస్ట్ చేస్తున్నా. కొంచెం చేద్దాంలే అనుకుంటా ఉన్నా. ఒక 4 నిమిషాలన్నర వీడియోనే ఉంది కదా, ఇంకో కొంచెం ఏమైనా యాడ్ చేద్దామని చెప్పేసి అనుకున్నా, కానీ ఏమి యాడ్ చేయలేదండి. ఇక అది కాకుండా ఇక వదిలే, ఉన్న వీడియోనే పోస్ట్ చేస్తా అని చెప్పేసి 4 నిమిషాలన్నర వీడియోకి అయితే నేను వాయిస్ రికార్డింగ్ ఇస్తున్నా. ఇక్కడ ఏంటంటే నువ్వులు, ఉప్పు, కారము, కొంచెం ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి పేస్ట్ వేసుకొని అందులో కొంచెం శనగపప్పు కూడా నానబెట్టుకొని వేసుకున్నా. పల్లీలు కూడా వేసిన, ఉప్పు కారం అన్నీ వేసుకొని. పల్లీలు వేసింది స్కిప్ అయిపోయింది, ఆ వీడియో వచ్చింది తీయలేకపోయినా. ఇవైతే పేస్ట్ వేసుకున్నాం కాబట్టి అందులో మిక్స్ అయ్యేటట్టు అయితే మంచిగా కలుపుకున్నట్టు. ఎవరి ఇష్టం వాళ్ళది, పేస్ట్ వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. కానీ పేస్ట్ వేసుకుంటే చాలా బాగుంటుంది, నాకు ఇష్టం అట్లా. అందుకని చెప్పేసి నేను ఇట్లా వేసుకున్నా. ఎన్నో రకాలుగా ఎవరి అలవాట్లు వాళ్ళే చేసుకోవచ్చు. బొబ్బరిపప్పు కూడా పోసి చేసుకుంటారు, అన్నీ వేసుకొని చేసుకుంటారు. నేనైతే ఇలా వేసిన అన్నట్టు. అంతకుముందు ఒక్కోసారి ఓన్లీ పల్లీలు నువ్వులు వేసి వేసిన, ఈసారి కొంచెం పేస్ట్ వేసుకొని చేద్దామని చెప్పేసి ఈసారి ఇలా వేసిన అన్నట్టు. అప్పుడప్పుడు ఒకేలాగా కాకుండా అప్పుడప్పుడు కొంచెం మనం చేసే అప్పాలు కూడా కొంచెం డిఫరెంట్గా వేసుకుంటే బాగుంటుంది కదా, ఒకే స్టైల్లో కాకుండా. కానీ అప్పాలు మాత్రం సూపర్ వచ్చినాయి. ఇక మొత్తానికైతే మా పిండి కలుపుడైతే అవుతుంది అన్నట్టు. నేను వీడియో తీసుకుంటా, నేనే పిండి కలుపుతున్నాను కాబట్టి కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతారు. అట్లానే ఏం కాకుండా ఇక్కడనైతే నేను గారెలు చేయడానికి అయితే రెడీ అయిపోయాను అన్నట్టు. ఇక్కడ నేను ఫస్ట్ అయితే అట్లా చేసుకుంటున్నా, ముద్దలు చేసుకుంటున్నా అన్నట్టు. చేసుకుంటూ ఒక దాంట్లో ఇస్తున్నా మంచిగా. ఇక్కడ మా సార్ని కొంచెం వీడియో తీయమంటే ఏం చెప్తుండు, వీడియో తీయొత్తలేదని కిందికి మీదికి అని అంటుండు. నా వీడియో నేనే తీసుకోవాలి కాబట్టి, నా వీడియో నేనే తీసుకుంటే, నా వీడియోకి నేనే ఎడిటింగ్ చేసుకుంటే, నా వీడియో నేనే వాయిస్ రికార్డింగ్ ఇచ్చుకుంటే, నాకంటూ వీడియో తీసేవాళ్ళు ఎవరు హెల్ప్ చేయరు అన్నట్టు. పిల్లలు అప్పుడప్పుడు తీసేవారు, వాళ్ళు కూడా ఇప్పుడు బిజీ అయిపోయారు కాబట్టి వాళ్ళు కూడా ఏం వీడియో తీస్తలేరు. వాళ్ళకే సరిపోతుంది చదవడం రాయడము. నేను వాళ్ళని కూడా ఇబ్బంది ఏం పెడతలేను. నాకు టైం ఉన్నప్పుడు వీడియో తీసుకుంటున్నా, టైం లేనప్పుడు వీడియోని అయితే తీస్తలేను అంతే. ఇక మొత్తానికైతే మా గ్యారెలు అయితే రెడీ అయిపోయింది. ఏంటి ఎడమ చేత్తో చేస్తున్నాను అని అనుకోకూరి, ఫోన్ ఇటు సైడ్ పెట్టేసి నేను అటు సైడ్ చేసిన కాబట్టి వీడియో ఉల్టా అయింది అన్నట్టు. ఇక్కడనైతే మంచిగా గ్యారెలు అయితే వస్తున్నాయి అండి. మంచిగా సన్నం వస్తున్నాయి కదా గ్యారెలు. మరి మీరేం చేసుకున్నారు? నేనైతే ఓన్లీ గ్యారెలు వేసిన, ఇంకేం చేయలేదు. అప్పటికే నాకు సాసాలు అయిపోయింది. మా అమ్మ వాళ్ళు అయితే 10 కిలోలు 5 కిలోలు అలా చేసేవాళ్ళు. ఒక 2-3 కిలోలు చేయడానికే నేనైతే నానా అవస్థలు పడ్డా అన్నట్టు. అమ్మో ఇవి ఎప్పుడైపోతాయి అని. ఒకప్పుడు నేను కూడా బాగానే చేసిన, కానీ ఇప్పుడు చేయాలంటే నా వల్ల అయితే లేదు. అది కూడా ఒకరు ఉంటేనే చేస్తా అని చెప్పేసి మా సార్ని మరీ ఉంచి, ఇంటికాడ ఉంచి మరీ చేసిన అన్నట్టు. నాతోని కాదు ఒక్కదాంతోనని చెప్పేసి. ఇంతకు మీరు చేసుకున్నారా పండుగ అప్పాలు? ఏమేమి అప్పాలు చేసుకున్నారో కామెంట్ చేయండి. మేమైతే ఓన్లీ గ్యారెలు మాత్రమే చేసుకున్నాం అంతే. తర్వాత పండుగ రోజు ఏముంది, టెంపుల్కి వెళ్ళినాం, పూజ అయిపోయింది. నాన్ వెజ్ ఇట్లా ఏం తెచ్చుకోలేదండి. చాలామంది శనివారం వచ్చింది కాబట్టి ఎవరు చేసుకోలేదు, మేము కూడా ఏం చేసుకోలేదు. సో మొత్తానికి మా గ్యారప్పలు అయితే ఇలా అవుతున్నాయి. అలా పొయ్యి మీదనైతే కాల్స్తుండ్రు. మేమైతే ఒక కట్టెలు లేవని చెప్పేసి, కట్టెలు ఉన్నాయి కాకపోతే వర్షానికి కొంచెం పచ్చి అయినాయి అని చెప్పేసి, అరే ఎందుకు కొంచెం వర్షం పడు కొంచెం ఎండగొట్టుడు అయింది, అందుకని చెప్పేసి గ్యాస్ పొయ్యి మీదనైతే పెట్టేసినాము. ఇక స్టవ్ ఎలాగో ఉంది కదా, ఇక ఎందుకు అంత కష్టపడని చెప్పేసి ఫస్ట్ బయటనే పెట్టినాము పొయ్యి. గాలి బాగా రావడంతో ఇంకా బయట మంట మండుతుందని చెప్పేసి మళ్ళీ లోపల తీసుకొచ్చి పెట్టినాము. ఇది మా వీడియో. మీరు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.